జమ్మూ కాశ్మీర్కు భూతల స్వర్గం అన్న పేరుంది. ప్రస్తుతం కాశ్మీర్ నరకంతో సమానంగా మారిందని తెలుస్తోంది. ఏటి చూసినా కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. దీంతో జనం బాధలు వర్ణనాతీతం. జమ్మూ కాశ్మీర్లో కర్ఫ్యూ జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తోంది. ఆగస్టు 25 వరకు తమ నిరసన కార్యక్రమాలను పొడిగిస్తున్నామని వేర్పాటువాదులు ప్రకటించడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఈ నెల 16న అరిపథన్ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలకు ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణలో 4 మృతి చెందడంతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వేర్పాటువాదులు అరిపథన్ ప్రాంతంలో బంద్కు పిలుపునివ్వడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. దీంతో కర్ఫ్యూను మరికొన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నట్టు ప్రకటించారు. జూలై 9న హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హాన్ వనీ మరణానంతరం కశ్మీర్లో అల్లర్లు చెలరేగాయి. నాటి నుంచి నేటి వరకు 67 మంది చనిపోయారు. గత 42 రోజులుగా కర్ఫ్యూతో కశ్మీరం కుతుకుతులాడుతూనే ఉంది. అనంతనాగ్, మాగం, శ్రీనగర్ ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు అమలవుతున్నాయి. పుల్వామా జిల్లాలోని కర్ఫ్యూ ప్రాంతానికి చెందిన టీచర్ షబ్బీర్ అహ్మద్ హత్య మీద 302 కేసు నమోదు చేశారు పోలీసులు. ఆయిల్ కంపెనీలు కశ్మీర్ లోయను కావాలనే ఆయిల్ సరఫరా నిలిపివేశాయన్న పుకార్లు చెలరేగడంతో మరింత ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. విద్యాసంస్థలు, దుకాణాలు, ప్రజా రవాణా, ఇతర వ్యాపారులు సైతం స్తంభించడంతో కశ్మీర్ మొత్తం కల్లోలంగా మారింది. కర్ఫ్యూ దెబ్బకు కాశ్మీర్ లోయల్లో దారుణమైన పరిస్థితులు. ఈ సీజన్లో అమర్నాథ్ యాత్రతో సంవత్సరానికి సరిపడా సంపాదించే కాశ్మీరీలకు బతుకుదారి లేకుండా పోయింది. కర్ఫ్యూ ప్రభావం నిత్యావసరాల రవాణాపై పడ్డంతో సాధారణ జీవనం అస్తవ్యస్తంగా మారింది. ప్రస్తుత జనజీవనంలో అత్యంత కీలకమైనది ఇంధనం. ఇంధనం లేకుండా అడుగు ముందుకు పడడం అసాధ్యం. అలాంటి ఇంధనానికి అరులు చాచాల్సిన దుస్థితిలో ఉన్నారు కశ్మీరులు. భద్రతా కారణాల వల్ల జమ్మూ కశ్మీర్ కి పెట్రోల్ సరఫరా చేయలేమంటాయి కంపెనీలు. కానీ పథకం ప్రకారమే కశ్మీర్ లోయకు పెట్రోల్ ఆపేశారని ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తోంది స్థానిక ప్రజానీకం. గత కొన్ని వారాలుగా కర్ఫ్యూ ఆంక్షలతో నిత్యావసరాల కొరత స్థానికులను తీవ్రంగా వేధిస్తోంది. పెట్రోల్ సరఫరాన బంద్ కావడంతో మరిన్ని చిక్కులను తెచ్చిపెట్టింది. మరీ ముఖ్యంగా హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థలు బుధవారం నుంచి కశ్మీర్ లోయలోని డీలర్లకు పెట్రోల్ సరఫరా నిలిపివేశాయి. ఇదంతా ప్రభుత్వ పన్నాగమే అంటున్నారు కశ్మీర్ ఆయిల్ డీలర్లు. కానీ ఇంధన సరఫరా ఆపాలని ప్రభుత్వం ఎవరికి ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని అంటారు కశ్మీర్ ప్రజా పంపిణీ శాఖ మంత్రి. కర్ఫ్యూ కారణంగా దుకాణాలు, ఇతర వ్యాపారాలతో పాటు పళ్లు, కూరగాయలు లాంటివి కూడా కశ్మీర్ చేరడం లేదు. దీంతో స్థానికుల అవస్థలు అన్నీ ఇన్ని కావు. గురువారం నాడైతే నౌషారాలో పోలీసులు పెట్రోల్ పంపులపై దాడులు చేశారు. పెట్రోల్ అమ్మరాదంటూ యజమానులను ఆదేశించారని వాపోతున్నారు స్థానికులు. అంతేకాదు గ్రామాలకు నిత్యావసరాల సరఫరా అందకుండా భద్రతా బలగాలు అడ్డుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మాత్రం కర్ఫ్యూ నిబంధనలను పక్కాగా అమలు చేస్తున్నామని, ఇందులో తాము చేసిన పాపమే లేదంటున్నారు. కర్ఫ్యూ పేరిట నిత్యావసరాలను బ్లాక్ చేయడం మానవతం కాదని, ప్రజాస్వామ్యానికి తగదని మందులు, కూరగాయలు, ఆయిల్ అమ్మకాలను అడ్డుకోవడం ద్వారా సైన్యం అణిచివేత ధోరణి కనబరుస్తోందని, ఇది ప్రభుత్వాన్ని మరింత సంక్షోభంలోకి నెడుతోందని పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగుతున్నాయి.
కర్ఫ్యూను సడలించిన కొద్ది గంటలు కూడా అమ్మకాలు జరపకుండా వ్యాపారులపై సైనికుల నిర్బంధం కొనసాగుతోందన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. మరీ ముఖ్యంగా పిల్లలు, మహిళలు, రోగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రభుత్వంపై జనం తిరగబడే ప్రమాదముందని నేషనల్ కాన్ఫరెన్స్ ప్రతినిధులు అంటున్నారు. ఒకవైపు నిత్యావసరాలు అందడం లేదు, మరోవైపు పెట్రోల్ బంద్ పట్టేశారు. ఇవి చాలవన్నట్లుగా పెల్లెట్ల దెబ్బకు ఇప్పటివరకు వందలాది మంది కంటి చూపు కోల్పోయే ప్రమాదంలో పడ్డారు. మరి ఇందుకు సిఆర్పీఎఫ్ సమాధానం ఏమిటి? ఇప్పుడు చూద్దాం. జమ్మూ కశ్మీర్ అంతటా గత 6 వారాలుగా లక్షలాది పెల్లెట్లను ఉపయోగించినట్టు జమ్మూ కశ్మీర్ హైకోర్టుకు తెలియజేసింది సిఆర్పీఎఫ్. పెల్లెట్లు ఉపయోగించడం వల్ల 400కు పైగా కంటిచూపు కోల్పోయి నానా అవస్థలు పడుతున్నారు. కాబట్టి పెల్లెట్ గన్స్ పై నిషేధం విధించాలని కోరుతూ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. దీనిపై స్పందించిన సిఆర్పీఎఫ్ పెల్లెట్లు వద్దంటే బుల్లెట్లను వాడాల్సి వస్తుందని హెచ్చరించింది. ఇలా చేస్తే కళ్లే కాదు ఏకంగా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపింది. అంతేకాదు నిరసనల స్వభావం దృష్టిలో ఉంచుకుని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ను అనుసరించడం కష్టసాధ్యమవుతుందని తన అఫిడవిట్ లో పేర్కొంది. పంప్ యాక్షన్ గన్స్ ద్వారా 3000 పెల్లెట్ కేట్రిడ్జ్లు అంటే దాదాపు 16 లక్షల పెల్లెట్లను ప్రయోగించినట్టు తెలిపింది. పెల్లెట్ల వినియోగంపై ఇటు రాజకీయంగా అటు హక్కుల సంస్థల నుంచి కేంద్రంపై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. నిరసన కార్యక్రమాలను అదుపు చేయడానికి ఆమోదయోగ్యమైన ఆయుధంగా పెల్లెట్ గన్స్ వాడకం 2010 నుంచి అమల్లో ఉంది. జూలై 8 నుంచి ఆగస్టు 11 వరకు 8650 బాష్పవాయు గోళాలు, 2671 ప్లాస్టిక్ పెల్లెట్లను ఉపయోగించినట్టు ప్రకటించింది సిఆర్పీఎఫ్. అంబులెన్స్ డ్రైవర్ మీద పెల్లెట్ను ఉపయోగించిన ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే ఆ కాల్పులు జరిపిన జవాన్ను సస్పెండ్ చేశామంటోంది భద్రతా దళం. అంతేకాదు ఈ ఘటనపై శాఖాపరమైన విచారణకు సైతం ఆదేశాలు ఇచ్చినట్టు చెబుతోంది. కశ్మీర్లో కల్లోలం సాధారణంగా ఉండేదే కానీ ప్రస్తుతం నడుస్తున్న కర్ఫ్యూ వల్ల గతంలో ఎన్నడూ చూడని దుర్భర పరిస్థితులను చవిచూస్తున్నామని, ఇది ఎక్కడికి దారితీస్తుందో అన్న ఆందోళనలు సైతం వ్యక్తమవుతున్నాయి. మరి కశ్మీర్లో సాధారణ వాతావరణం ఎప్పుడొస్తుందో, మా సమస్యలు తీరేది ఎప్పుడో అన్న ఆవేదన చెందుతున్నారు స్థానికులు.